గా మనకి ఆకలేస్తుంటది, ఏదో ఒకటి తినాలి కదా అని. అయితే స్నాక్స్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట మురుకులు, ఏ జంతికలు ఏమనుకుంటున్నారు? గెయిన్ కి, వెయిట్ లాస్ కి అండ్ ఫ్యాట్ లాస్ కి ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, అయితే నేను ఆల్రెడీ చెప్పా చాలా వీడియోస్ లో, నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చూసుంటారు మీరు. ఇందులో చెప్తున్నాను అనమాట, చీట్ మీల్ అంటే వీక్లీ మొత్తం కష్టపడతారు అనమాట. మండే నుంచి సాటర్డే వరకు 6 days వెయిట్ లాస్ చేద్దామన్నా, లేకపోతే ఫ్యాట్ లాస్ చేద్దామన్నా, అయితే కంటిన్యూగా చాలా ఆయిల్ లేకుండా, సాల్ట్ లేకుండా చాలా చప్పగా తింటూ ఉంటారు. మరి ఎవరు చెప్తారో ఏంటో నాకు తెలియదు అనమాట. అయితే అలా తినొచ్చా తినకూడదా అంటే కంటిన్యూగా మొత్తం బాడీని ఇంతలా టార్చర్ పెట్టేసి సండే వచ్చిన వెంటనే చీట్ మీల్ అని చెప్పేసి ఆ మాటలో పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇవి అవి తినేస్తారు. అది ఎంతవరకు నిజం? తినొచ్చా తినకూడదా? ఇప్పుడు మీరు మండే నుంచి సాటర్డే వరకు కష్టపడి నోరు మొత్తం చప్పగా పెట్టుకొని తినేస్తే, సండే ఒక రోజు హై క్యాలరీస్ మీరు ఎక్కించేసుకుంటే బాడీలో ఆ వేస్ట్ ఆయిల్ మొత్తం బయట ఏం దొరుకుద్దో తెలియదు, దేంతో చేస్తారో తెలియదు, ఏ ఆయిల్ తో చేస్తారో కూడా మీకు తెలియదు, ఐడియా లేదు. చీట్ మీల్ అని మాటతో అంతా తినేస్తారు. మీరు మండే నుంచి సాటర్డే వరకు కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? అలా కాకుండా నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇది మీరు ఫాలో అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మండే నుంచి సాటర్డే వరకు చేస్తాం కదా డైట్. అందులో మనం మెయిన్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? పోర్షన్ కంట్రోల్. మనం తిన్న వంతులో 4 వంతులో 3 వంతులు వదిలేసి 1 వంతే తినండి. దాన్ని పోర్షనల్ కంట్రోల్ అంటారు. అంతేగాని మీరు కంటిన్యూ ఏ ఆయిల్ లేకుండా, సాల్ట్ లేకుండా అంత తినవసరం లేదు. ఓకేనా? అయితే నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా మంచిది అనమాట, ఎవరైనా తినొచ్చు. ఈ రెసిపీతో ఏంటంటే మీరు ఇంట్లో నీట్ గా ప్రిపేర్ చేసుకొని హాయిగా తినొచ్చు. దీంట్లో ఎటువంటి ఆయిల్ గానీ, వేస్ట్ ఫ్యాట్ గానీ అటువంటివి ఏమీ ఉండదు అనమాట. ఓకేనా? అయితే పదండి, మరి ఇంకా లేట్ చేయకుండా, సోది లేకుండా డైరెక్ట్ వీడియోలో చూపిస్తాను మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే. అయితే మనకు కావాల్సింది ఇదే అనమాట: టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, చికెన్, బోన్లెస్ అయినా పర్లేదు, బోన్ అయినా పర్లేదు, దాంతో పాటు సోయా చంక్స్, ఇది తెలుసు కదా మిల్ మేకర్ అంటాం. ఓకేనా? ఇవి ఇంగ్రీడియంట్స్. ఇంకా దీంతో పాటు మనకి ఇంకా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ నేను చేస్తాను కదా, ఫస్ట్ దీన్ని కట్ చేసుకుందాం. ఓకేనా? మొత్తం కటింగ్ చేసుకుని ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి మొత్తం రెడీ చేసుకున్నా. ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మనం స్టవ్ వెలిగించుకొని, ఇంకా లైట్ గా ఇందులో నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా ఇంట్లో, రిఫైండ్ కానీ ఫామ్ ఆయిల్ కానీ, అలా కాకుండా మనం ఒక హాఫ్ స్పూన్ అనమాట. ఓకేనా? ఒక హాఫ్ స్పూన్, దీంతో హాఫ్ స్పూన్ మనం ఘీ, నెయ్యి లేదా కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు, దేంతో రెండిట్లో నెయ్యి లేదా కోకోనట్ ఆయిల్ తో హాఫ్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మనం ఫ్రై చేయాలి కాబట్టి, అందుకోసం లైట్ గా ఆయిల్, మరీ ఎక్కువగా కాకుండా. యాక్షన్ పదండి. ఇంకా ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ అనమాట. నేను ఇందాక అన్ని కొనేసి తెచ్చాను కానీ గీ తేడా మర్చిపోయాను నెయ్యి, అందుకే దాని బదులుగా నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసేద్దాం అనమాట. కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయ్యేటట్టు చూసుకుందాం దీన్ని లైట్ ఆయిల్లో. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే నెక్స్ట్ చూపిస్తా ప్రాసెస్ ఏంటనేది. దీని తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. సిస్టర్స్, మొత్తానికి మన ఆనియన్ బ్రౌన్ కలర్ లో మొత్తానికి ఫ్రై అయిపోయింది అనమాట, లైట్ గా వేసుకున్న ఆయిల్లో. ఇప్పుడు మనం లైట్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా టమాటో, ఇది కూడా యాడ్ చేసేద్దాం అనమాట. ఓకేనా? పదండి. చూస్తున్నారుగా, వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జింజర్ గార్లిక్ కొద్ది కూడా లైట్ గా ఫ్రై అయిపోతే జింజర్ గార్లిక్, అందులో టమాటో యాడ్ చేసేద్దాం. ఇదిగోండి టమాటో. ఇది కూడా టమాటో కూడా ఒక 50% మనకి కుక్ అయిపోతే అప్పుడు అందులో చికెన్ యాడ్ చేసి మనకి కావాల్సిన మసాలాలు అనమాట. ఏ మసాలా కావాలి ఏంటి, చికెన్ అండ్ మిల్ మేకర్, సోయా చంక్స్ ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసి కంప్లీట్ గా నెక్స్ట్ వాటర్ అండ్ రైస్. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి మొత్తం మనకి 50% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టైం టు చికెన్ అనమాట. చికెన్ యాడ్ చేసింది ఇందులో, ముందుగా కడిగిసి పెట్టుకున్న చికెన్ అండ్ దాంతో పాటు అలాగే సోయా చంక్స్. ఇప్పుడు ప్రోటీన్ యాడ్ అవుతుంది అనమాట, కంప్లీట్ ప్రోటీన్. ఎవరైతే చికెన్ తినరో వాళ్ళు చికెన్ ప్లేస్ లో అదే మన ప్యూర్ వెజిటేరియన్ ఉంటారు కదా, నాన్ వెజ్ కాకుండా,
వాళ్ళు చికెన్ ప్లేస్లో ఏమొచ్చి పన్నీర్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా, పన్నీర్ అండ్ సోయా చంక్స్. ఎవరైతే నాన్ వెజ్ ఉన్నారో వాళ్ళు ఏమొచ్చి చికెన్ ప్లస్ సోయా చంక్స్ ఇది యాడ్ చేసేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట, మసాలాలు అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా, బిర్యానీ మసాలా నేను అన్ని కలిపిసి పెట్టుకున్నాను అనమాట. ఒకే దాంట్లో చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా 3 కలిపిసి పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం మనం ఒక్కొక్క స్పూన్ వేసుకుని అదే వద్దు లెక్క, అన్ని కలిపేసుకొని పెట్టినా ఒకటే వద్దు కదా కాబట్టి లెక్క ఇది. సో మొత్తం అన్ని మసాలాలు వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, చికెన్, సోయా చంక్స్, టమాటా ఇవన్నీ కలిపేసి మసాలాలు. మీకు ఇంకా కొద్దిగా స్పైసీ కావాలంటే మీరు నార్మల్గా కారం దొరుకుతుంది కదా మనకి, మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను తక్కువ తింటాను కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు, ఓన్లీ మసాలాలతో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఒక ట్విస్ట్ చూపిస్తాను అనమాట. ఇందులో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నా. 1 గ్లాస్ రైస్ కి నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ముందుగానే పెట్టుకున్నాను అనమాట, ఒక 10 మినిట్స్ బిఫోర్ గానే. ఇది చూడండి, వాటర్ కమ్ రైస్. ఈ రైస్ ని ఫస్ట్ మనం నార్మల్ వాటర్ తో కడిగేసి, 1 గ్లాస్ రైస్ ని నార్మల్ వాటర్ తో కడిగేసి ఆ వాటర్ పారేసి అదే రైస్ లో మనం డ్రింకింగ్ వాటర్ ఉంటది కదా, దాంతో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ పారేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మేము ముందుగానే ఒకసారి కడిగేసుకుని పారేసాం కాబట్టి ఈ వాటర్ పారేయకుండా ఇదే వాటర్ అనమాట. ఈ వాటరే మనం ఇప్పుడు ఆల్రెడీ చికెన్ కుక్ అవుతుంది కదా, చికెన్ సోయా చంక్స్ అందులో యాడ్ చేసుకోండి అనమాట. 2 గ్లాస్ వాటర్ చూడండి. సెకండ్ గ్లాస్ ఇది, 1 గ్లాస్ ఇందాక యాడ్ చేసాను, ఇది 1 గ్లాస్. ఇప్పుడు ఈ 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని మొత్తం మిక్స్ చేసేయండి. చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్ అనమాట. ఇటువంటివి రెసిపీస్ మీకు ఎవరు ఫ్రీగా చెప్పరు, ప్రత్యేకంగా వెయిట్ లాస్ లో అండ్ ఫ్యాట్ లాస్ లో ఇటువంటి రెసిపీస్ మీకు ఎవ్వరు చెప్పరు. ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తారు తప్ప ఇంకేమీ చెప్పరు మీకు. ఓకేనా, నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే నా యూట్యూబ్ కానీ మీరు ఏది ఫాలో అయినా సరే ఇటువంటివి మీకు డైట్ టిప్స్ అండ్ వర్కౌట్ టిప్స్ కంప్లీట్ A to Z ఫ్రీలో అనమాట. వితౌట్ ₹1 మీరు పే చేయకుండా ఫ్రీలో నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనమాట నా దగ్గర నుంచి. అమ్ములు అర్థమవుతుందా? యాడ్ చేసాం కదా మనం, ఇప్పుడు దీంట్లో టేస్ట్ రావడానికి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఉండాల్సిందే మనకి 100%. కాకపోతే నేను మార్చాను. ఏం సాల్ట్? వైట్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ యూజ్ చేయండి. ఓకేనా, రండి ఎంత వేయాలో చూపిస్తాను. అది కూడా చూడండి, పింక్ సాల్ట్ 1 స్పూన్ అనమాట. ఓకేనా, వేసి యాడ్ చేస్తే కొద్దిగా మనకి టేస్ట్ వస్తుంది, దాని గురించి యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేదు, మేము పింక్ సాల్ట్ యాడ్ చేయలేము అనుకుంటే మాత్రం నార్మల్ వైట్ సాల్ట్ అయినా యూజ్ చేసేవచ్చు. అలా ఏం లేదు ఈ సాల్ట్ ఆ సాల్ట్ అని. ఓకేనా, అయితే డిఫరెన్స్ ఏంటి పింక్ సాల్ట్ లో అండ్ మీకు వైట్ సాల్ట్ లో? ఎందుకు పింక్ సాల్ట్ యూజ్ చేయమంటున్నానని మీకు డౌట్ రావచ్చు. పింక్ సాల్ట్ అండ్ వైట్ సాల్ట్ లో వేరియేషన్ ఏంటి అనేది దానికి నేను ఒక ప్రత్యేకంగా వీడియో చేసి పెడతాను అనమాట. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ షార్ట్స్ లో పెడతాను. పింక్ సాల్ట్ యూజ్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అండ్ వైట్ సాల్ట్ చేస్తే ఏంటి బెనిఫిట్స్, రెండిట్లో ఏంటి వేరియేషన్ అనేది నేను మీకు చెప్తాను అనమాట. ఓకేనా, ఈ చూస్తున్నారు కదా వాటర్ కంప్లీట్ గా బాయిల్ అయిపోయింది అనమాట. ఆ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదా, అది బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ రైస్, ఈ రైస్ ఇందులో యాడ్ చేసేద్దాం మరి ఇంకా. ఓకేనా, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇంకా 3 విజిల్స్ గురించి వెయిట్ చేయాలన్నమాట. డైరెక్ట్ గా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం అంది, కుక్కర్ మూత విజిల్ తో సహా స్టార్ట్. పదండి ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ గురించి వెయిట్ చేద్దాం. అప్పటిదాకా మనకి ఒక అలవాటు ఉంటది, అది కుక్ అయినంత వరకు. అయితే మనకి ఒక అలవాటు ఉంటది అనమాట. ఏమనుకుంటారు, ఇది మనది ఇంకా 3 విజిల్స్ అంతే. దగ్గర మనకి 3 విజిల్స్ కొట్టే లోపటికల్లా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టొచ్చు. అది కుక్ అయ్యే లోపటికల్లా మనకి ఆకలేస్తుంటది, ఏదో ఒకటి తినాలి కదా అని. అయితే స్నాక్స్ చూస్తున్నారు కదా, ఇదనమాట మురుకులు, ఇవే జంతికలు. ఏమనుకుంటున్నారు, ఇది తినొచ్చా? ఇది తినకూడదు. దీని బదులు ఏం తింటారంటే చూడండి, ఇది స్వీట్ పొటాటో, బాయిల్డ్ స్వీట్ పొటాటో. ఓకేనా, దాంతోపాటు ఇప్పుడు సీజన్ ఫ్రూట్ తెలుసు కదా, నేరేడు పళ్ళు దొరుకుతాయి, అందరికి ఐడియా ఉంటది. ఇది ఇటువంటివి తినండి. మనం ఆ కుక్ అయిన అది తిన్నారనుకోండి చీట్ మీల్ కదా అని డబల్ అయిపోద్ది అనమాట. అందులో మనకి వేస్ట్ ఫ్యాట్ అందులో దొరికిద్ది అనమాట. నేను ఏదైతే మీకు చూపించానో ఇందులో ఇది మొత్తం మైదా పిండి ఆయిల్లో ఫ్రై అయిందనమాట. ఇటువంటివి తింటే మీరు కష్టపడింది వీక్లీ మొత్తం వేస్ట్ ఫ్యాట్ రెడీ అయిపోద్ది. అది ఇటువంటివి తిన్నారనుకోండి చాలా మంచిది హెల్త్ కి, ఫ్రూట్స్. ఓకేనా, అది కుక్ అయినంత వరకు అప్పటిదాకా దీని పని చూద్దాం, మళ్ళీ కలుద్దాం. కుక్ అయిన తర్వాత డైరెక్ట్ గా చూపిస్తాం మీకు ఇంకా. ఓకేనా అన్నమాట, ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం ఓపెన్ చేసి ఇంకా వేసేద్దాం. అదే లెక్క, ఇదిగోండి ఒకసారి కంప్లీట్ గా మిక్స్ చేసేద్దాం మొత్తం.
మన మిల్ మిక్కర్ కమ్ చికెన్ బిర్యానీ అనమాట. హై ప్రోటీన్ రెసిపీ. సండే మీకు తినాలంటే ఒకరోజు ఇలాగ ఇది చీట్ మీల్గా తయారు చేసుకో. చీట్ మీల్ అంటే ఇది ఎప్పుడైనా తినొచ్చు, అసలు ఇందులో ఏమీ లేదు. కంప్లీట్ మీరే చూసారు కదా నేను ఎలా అయితే వేసాను. ఆయిల్ లేకుండా చాలా తక్కువ ఆయిల్, 1/2 స్పూన్ ఆయిల్ లేదా 1/2 స్పూన్ గీతో వెయిట్ గెయిన్కి, వెయిట్ లాస్కి అండ్ ఫ్యాట్ లాస్కి ఇది తిన్నా పర్లేదు అనమాట. ఎవరైనా తినొచ్చు. ఇది చెప్పుకోవడానికి చీట్ మీల్, కాకపోతే ఇది అందులో మొత్తం హై ప్రోటీన్ అనమాట. ఇదిగోండి చూసారుగా. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. మంచి రెసిపీ, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈక్వల్ టు బిర్యానీ అనమాట. మీకు చూడండి సేమ్ బిర్యానీ లానే కనిపిస్తుంది. ఇది మొత్తం చికెన్ కానీ అందులో సోయా చంక్స్ కానీ. ఇది చాలా లేట్ చేయకుండా ఫాలో అయిపోండి. వీక్లీ 1 టైం కాదు, 3-4 టైమ్స్ కూడా చేసుకుని తినండి, నో ప్రాబ్లం మీకు. ఓకేనా? నోరు చెప్పక చేసేసుకోండి, ఆయిల్ తగ్గించేసుకొని ఆ సాల్ట్లు తగ్గించేసుకోండి. అట్లా కాకుండా అన్న అన్నాడు కదా, అన్న చెప్పింది ఫాలో అవ్వండి. ఈజీగా చూస్తున్నారు కదా, ఇది తినే తయారు చేసాం అనమాట. ఓకే, మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. అప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.